అబ్బా ఈ ఎండ్లో పోవాలమ్మా ఇంకా మేపెత్తుకొని వచ్చేదానికి ఇంకెవరు ఎత్తుకొని వస్తారు నన్ను నడిస్తే. నోరు యాలో ఒక్కరా ఉంది కదా, ఒక్క కొన్ని తింటే బాగుంటా ఉండే. నీలక్క కదా, నీలక్క నీలక్క ఏం జడ్జి ఈ పక్క వచ్చిండవా? అయ్యో ఆవులకు మేపెత్తుకొని రావాలక్కో, ఇంకెవరు పోతారా షేంతకి, ఎవరు వచ్చేలేదు మా ఇంట్లో, నేనే పోవాలా. ఏమైతే మీ అత్త వద్దని అనిపించింది, ఇంకా 5 ఉండరుతానే వాళ్ళని పిలుచుకొని వచ్చేది. నువ్వు సరిగా చెప్తావులే, ఏం వచ్చిస్తారు పిలిచిన తక్షణ వచ్చేలేదక్కో. మా అక్క ఉంది కదా, అది పర్వాలేదు పొంసేసుకుంటుంది. నేను పాత్రలు ఎంత అక్కడికి వచ్చిండాను బట్టలు ఉతకలా, అది ఉతుకుంటుంది. ఇంకా చిన్నదుని చూడి నా తోడబిట్ట పొంసేసేలేదక్క. ఏమన్నా చెయ్యకపోయినా ఎంత పాడ్సేసే వచ్చేది, కరెక్ట్ గా పాత్ర ఇక్కడికి వచ్చేలేదు, కరెక్ట్ గా బట్టలు ఉతికేకి వచ్చేలేదు. ఎంత పాడ్సేసిందక్క వంట. అయ్యో చెప్తాను నీతవా, వంట అంతా చేసేకే వచ్చేలేదక్కయ్యా. అదీడమ్మా నీతో ఆడపిట్ట ఫోన్ పెట్టుకొని ఒక సోకి చేస్తుంది, అట్లు ఇట్లు చేసేలేదు కాదు. నువ్వు చెప్పాలా నీ అత్త దగ్గర, ఏమత్తా మేమిద్దరే చెయ్యాలా, నువ్వు దానికి చెప్పు పొంది చెప్పు అని చెప్పాలా. ఏంద్రు మీరిద్దరే యాల్చేసేకపోతారు ఎంత పని. అయ్యో మా అత్తను ఉంచుతారా అక్క, వాళ్ళు పాపం ఉంసి చాలా అయ్యిండారు. వాళ్ళను మా ఇంట్లో ఉండేవాళ్ళు ఎందుకే అది పొంచేస్తే మాకు పట్టేలేదక్కు. ఏమో పాత్ర కడుగుతుంది, ఆ సోప్ అట్లే ఉంటుంది. ఏమక్క 5 రూపాయల సోపు ఒకే ఒక్క పాత్రలు కడిగిస్తే ఎంత పోయిస్తుందక్క, దాని లోపల నీళ్ళు వేసి పెట్టిస్తుంది, ఎంత కరుకుపోతుంది. 5 రూపాయల సోప్ అక్క ఎంత కరుకుపోతుంది ఒకే ఒక దినానికి. దానికే నేను దానికి పాత్ర కడుగమ్మా అనేసి కూడా ఒక మాట కూడా అనేలేదు. అట్లా చేస్తే ఎవరికైనా కానీ బేజారైతుంది అక్క. ఏం సోపులు ఎంత పాత్రలు అట్లే ఉంటుంది, అది కావాలని చేస్తుందో ఏమో తెలియదు, అట్లే ఉంటుంది అక్క. పాప మా అత్త మా మామ చెప్పి చాలా అయ్యారు వాళ్ళు. మా మామను చెప్తారు, ఇట్లుంటే ఎట్లమ్మా ఎంత పని నేర్చుకో, ఏమి ఒక టైం ఇట్లుంది ఎందరు కూడానే ఉండము, ముందుకేమైనా టైము బాగలేకపోతే ఎందరు వేరే అయితే అప్పుడు ఏం చేసుకుంటావు, క్లీన్ గా ఎంత పని నేర్చుకో అనేసి మా మామ కూడా చెప్తారు. అయ్యా మీరు ఎంత చెప్తాను అంతే రావే, వాళ్ళ అమ్ముంది కదా, వాళ్ళమ్మ సొరలేదే, ఏమి ఇట్లా ఆడిపోయినా అనిపించేదే, కరెక్ట్ గా పని ఎంత చెప్పిస్తారు కదా పెళ్లి చేసేదే. అయ్యాక ఏమన్నా చేసుకొని మాకు యాల్ కావాలా చెప్పు, మేము చెప్తే ఇన్నిస్తారా వాళ్ళు, ఏమన్నా చేసుకొని. ఏం వాళ్ళ అమ్మకి చెప్పేదానికి ఏముందిరా, పాపం వాళ్ళు ఎంత అనేసి చెప్తారు. ఏమో నువ్వు మంచిగా ఉండవు, మీ అక్కను మంచిగుంది, దానికే మీరిద్దరును అడ్జస్ట్ చేసుకొని పోతా ఉండారమ్మా. వేరే ఎవతన అయ్యింటే ఇస్తా ఉన్నా పని చేస్తా ఉన్నా రా నువ్వు. అదే బుద్ధి నేరాలమ్మా, ఇంకెవరు చెప్పిస్తుందొద్దు, అదే బుద్ధి నేరాల. అయ్యో ఈడాక ఏమన్నా చేసుకొని ఒక్కకి ఏమన్నా పెట్టుకొని ఉండవాక, మర్చిపోతుంది వేసుకొని వచ్చేది. ఈ బిత్రక్క మరిసిపోతుందా, ఒక్కకి ఇంకా ఇంట్లో వేసుకొని ఇస్తే ఖాళీ అయిపోతుంది అనేసి అట్లే వచ్చింది. ఇప్పుడు నా దగ్గర అడుగుతా ఉంది చూడి బిత్రక్క, దానికే పిలుస్తున్నామా నన్ను. ఉందమ్మా ఇస్తానండు తీసుకో. ఏమనుకోనదక్కో, నేను ఇంట్లో మరిసిపోతుంది దానికే. అయ్యో ఏమనుకునేది, ఏం ఒక్కకి ఏమని అనుకుంటారా, తీసుకో వేసుకో. ఒక్కకి వేసుకోకపోతే నోరంతా ఒకలా ఉంటుంది అక్క. మాకేమే అదేమో అంటారు కదా, ఆ గుట్టుకనేమా అదంతా వేసుకొని కాయాలమ్మా. ఇది ఉంటే సరే. ఏమి ఇంట్లో ప్రేమ గొడవ అవుతుంది కదా, ఎవరు అనేసి తెలీదు. మోపెత్తుకొని వస్తా ఉంటే అప్పుడు ఇంపడే ఎవరు అని చూసకపోలేదు, తలపైన మోపుండే కదా, అట్లా పోయిసింది ఇంటికి. అదే రామకు లేదేమే, రామకి వాడు మొగుడిది వాడా ఎలా అదేం చేసా, ఏమి అప్పిప్పించుకొని ఉంది. వచ్చిండ్రు గొడవ చేస్తా ఉండే, దాంతో వాళ్ళ మగుడు కొడతా ఉండే. వాళ్ళ మగుడికి తెలియకుండానే అప్పిప్పించుకొని ఉందంట. ఏమిటి కావాల్సి ఉండదు ఇంటికి 6 నెలలు అయ్యిందంట. 1 రూపాయి వడ్డీ లేదంట, అసలు లేదంట. దానికి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి యాలమ్మ ఇంట్లో చేస్తా ఉండవు, వడ్డీ అని అయ్యి లేకపోతే అసలు ఇచ్చాడు, 6 నెలలు అయ్యింది అనేసి వాళ్ళు కూడా చేస్తా ఉంటారు. దానికి వాళ్ళు పోయినాక దాని మొగుడు కొడతా ఉండే. అప్ చేసుకొని ఉంది అదే. వాళ్ళ మొగుడు 20,000 30,000 దుడుస్తాడు, ఇంకేం దానికి నొప్పి. ఇది అప్సేసిండేది సోకి చేసేదానికమ్మ. వాళ్ళ రిలేటివ్ లో ఎవరిదో ఫ్రెండ్లు ఉన్నంట, దానికి అక్కయ్య 30,000 సీర తీసుకొని ఉందమ్మ. రేసం సీర కట్టుకొని పోవాలా అనేసి రేసం సీర తీసుకొని ఆమెకి 1,00,000 అప్సేసిండేది. దానికి వాళ్ళ మగుడు పెడతా ఉండే చూడి నాలుగా. ఇదే ఆమెకి ఉంగరం తీసుకొని రేసం సీర తీసుకొని కట్టుకొని డింగ్ 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 అనేసి పోయి వచ్చా. ఇప్పుడు తింటా ఉంది కసరులో. ఏమిటి కావాలా ఇట్లా సోకిలో అప్సేసుకొని 1,00,000 కావాలా పెండ్లు పోయి వచ్చేదానికి. అమ్మమ్మమ్మ నేను ఆ ప్యారన్నవి పూసుకునేదానికే భయం అవుతుంది నాకు. అయ్యో 50 రూపాయలు ఖర్చు అయిపోతుంది అనేసి అది పోయి 1,00,000 అప్సేసింది కదక్క. అది ఒక పెండ్లు పోయి వచ్చేదానికి వాళ్ళ మొగ్గుడికి చెప్పుకుండా బోలే బిత్రక్కలే.
నాకు ఎవరితనవన అప్పిసుకోనంటేనే భయం అవుతుందమ్మా, దిగులైతుంది. అయ్యో ఎట్లమ్మా ఇచ్చేది వీళ్ళకి అనేసి. అది పోయిసి 1,00,000 తీసుకొని ఉంది కదక్క. గుండుకు దప్పు ఉంది ఇడమ్మా, భలే ధైర్యం ఉంది ఇడక్క దానికి. దాని మొగుడికి చెప్పకుండా ఇట్లా ఎంత వ్యవహారం చేసింది కదా, వాడు కరెక్ట్ గానే పెడతాడులే. నువ్వు ఫస్ట్ తాక్కొని వచ్చి కొడతా ఉండే, ఇప్పుడు దీన్ని చేసిండే పనికి తాక్కుండానే సొర్రిగా వాంచే సుడి. నువ్వు సొర్రిగా పెట్టే తలుపుల్డ ఓపెన్ అయిసేపో రక్తం వస్తా ఉండే తలుపుడ. ఇది గోడకేసుకొని కొట్టేసిండాడు, గోడకేసుకొని కొట్టేసిండాడు. అది చేసే పని అట్లాదక్క. ఏమి ఇంట్లో వంట చేసేదంట అమ్మా, ఇంట్లో వంట చేసేదంట. పొద్దున్నే లేస్తుందంట, 9 గంటలకు లేస్తుందంట అక్క. పాప ముప్పును పోయే మొగోడు 9 గంటలకు లేస్తే వాడు ఎట్లా టిఫిన్ చేయాలా పోయి సాట్లు తింటాడంట. మధ్యాహ్నంకి ఒకే కిత మధ్యాహ్నం చేసుకుంటుండంట అక్క. అట్లా చేస్తే అవుతుందా ఆ సంసారమా? అవునురా పాప, మా అన్న 8 గంటలకి పోతాడు ఆఫీస్కి. ఇది 9 గంటలకు లేస్తే అవుతుందా పని? అయ్యో 9 గంటలకు లేస్తే నువ్వు కరెక్ట్ గా వంచేసేలేదు అక్క. 9 గంటలకు లేస్తే సార్ ఆటలు వచ్చి మకం కడగలేదు, ఏం లేదు. ఆటలు వచ్చేసి ఆ పక్కింటోళ్ళని చూడే అది ఎందుకు కొన్ని మీటింగ్లు కొట్టేది. ఎవరింట్లో ఏమైతుంది, ఎవరింట్లో ఏమయ్యింది అనేసి మీటింగ్లు కొట్టుకొని కూకనేది. మధ్యాహ్నం వంట చేసుకునేది, సాయంకాలం వచ్చి పోసుకొనేసా ఆటలు కూకొని మీటింగ్లు కొట్టేది. సాయంకాలం పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరి దగ్గర మాట్లాడుకొని కూకోని ఉంటుంది రెడీ అయ్యిసే. ఏం మానమరే తెలిసింది రాక అది. అయ్యో అవును రామ్మ, ఏం వారాకొక్కితే వాళ్ళ తమ్ముడు వస్తాడు. ఏమైనా ఉంటే ఎంత అనిపించిస్తుందమ్మా. వాళ్ళ మొగుడు ఉండేలేదు, వాళ్ళ మగుడు లేకుండేటప్పుడు వాళ్ళ తమ్ముడు వస్తాడు. ఎంత పుట్టిలకి ఇంకా అనిపిస్తుంది, ఎర్రగడ్డలు ఇంకా అనిపిస్తుంది తెల్లి. ఏం బుద్ధక్క దీని దగ్గర ఉండేది, కచ్చడా బుద్ధి. ఏమో ఎందరు ఆడబిడ్లకి పుట్టిలంటే ఆశ ఉంటుంది. ఏమో నెలకొక్కితా 2 నెలకొక్కితా పోయిసి వచ్చేది. తల్లిదండ్రులకి ఏమో ఇంత అంత ఇచ్చేసి వచ్చేది. చూసిండాను ఇదేమక్క వారాకొక్కితే వాళ్ళ తమ్ముడిని ఇదే అంపించుకుంటుందిరా, ఇదే పిలుస్తుంది, దానికి వాడు వస్తాడు. ఎంత ఇంకా సాగిస్తుంది వాళ్ళ పుట్టిలకి. అయ్యో ఏం అట్లేకపోతే ఇల్లు చూడక ఎట్లుంటుంది అనేసి. అట్లేకపోతే ఇల్లు అట్లే ఉండేది. అయ్యా నా ఇల్లేమో అత్తుందేమే, మా ఇల్లు అట్లేదమ్మా. నేను అట్లే అనిపిస్తాను మా ఇంటికి. నా దగ్గర అట్లంత బుద్ధి లేదప్ప. ఏమో అంత ఇంత ఎప్పుడో ఒక్కిత ఇయ్యాల. ఏం వారానికి అనిపిస్తూ ఉంటే ఎట్లమ్మా. మా పుట్టిలకి ఎంత ఇచ్చిస్తే నాకేముంటుంది, నా బిడ్డలకి ఏముంటుంది, నా మొగుడికి ఏముంటుంది అనేసి ఫస్ట్ బుద్ధి ఉండాల. అయ్యా ఈ రామీను ఆ ప్రేమి ఉంచుడి, ఏమి ఇంటి దగ్గర ప్రేమి ఉంచుడక్క. ఆ ప్రేమ కాదు ఈ పక్క ప్రేమి ఉంచుడే, ఆ ప్రేమిది అదే బుద్ధిరా. ఎంత పుట్టిలకి ఎంత అనిపిస్తూ ఉండేవి. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్ అక్క. ఎక్కడికైనా పోనీ ఇద్దరు ఒకే కిత పోయేది, ఒకే కిత వచ్చేది. ఎక్కడికైనా కానీ ఆ పేటకు పోతారు చూడు అప్పుడు అంతేనే. ఆ సిటీకి పోయేటప్పుడు ఇద్దరు ఏమక్క ఆ చూడిదార్ వేసుకొని డింగ్ డింగ్ అనేసి పోతా ఉంటారు. అయ్యో కరెక్ట్ రా ఆ ప్రేమి అట్లే. అయ్యో అది దిద్దు ఛత్రి ముండే అమ్మ, అది దిద్దు ఛత్రి. పని ఎంత అయ్యిందక్క? పని అయ్యింటారా అట్లే మా తోటకు అట్లే పోయి వస్తామా. పని ఎంత అయ్యింది మీ తాట్ల. ఇది మునక్కాయ ఉంది చూడే, ఇస్తావా 2? అయ్యో మర్చిపోతుంది చూడక్క. అది మా మామ వస్తాడు. మా మామ ఆడు ఉండడు, మా మామ వస్తాడు. ఇంకేమన్నా మా మామకు తెలిస్తే ఇచ్చిండేది తిడతాడు. మీరికి మునక్కాయ ఎంత లేదక్కో, ఇది వేసిస్తాము మేము. అది మా బావుని చూడు, మా బావ ఎత్తుకొని పోయిస్తారు. అట్లెంత ఇస్తే తిడతారమ్మా. సరే ఆయా నువ్వు పోయిసిరామ్మా, నేను లక్ష్మకి ఇంటికి పోవాలా. అది వంకాయ ఎత్తుకొని వచ్చిందంట వాళ్ళ తోటలో ఉండేది. 2 ఇస్తాను రా అనిండే, పోయిసి వస్తాను. నువ్వు పోయిసిరా పో. మునక్కాయ కావాలంటే మునక్కాయ ఎవరెవరి ఇంట్లో ఏమేమి ఇస్తారని కాసుకొని ఉంటుంది పో. అయ్యచ్చు కాసు నుంచి తీసుకుని ఎక్కయ్యా. ఏం పిస్తున్నారమ్మా ఇది లోపరం ఉండ. ఎవరి దగ్గర ఉంటే ఇప్పించుకుంటుంది, దాని దగ్గర ఏమైనా ఉంటే ఇంత ఇస్తుందా ఇది? 2 మునక్కాయ ఇచ్చిస్తే ఏమైతా ఉండే మామ తిడుతాడంట. మామ బిత్తి దీనికే ఇచ్చేకి మున్సలేదు, దానికి ఇట్లా ఆడుతుందిరా. ఫస్ట్ మేపు తీసుకొని పోయాడాలమ్మా, ఇవాళ చాలా ఎండుంది. ఓ సరోజక్క ఎవడొస్తాక ఊరిని ఇంకా? ఓ చాచి రావే, నిన్న వచ్చిండలే రా కూకరా. అయ్యో టేం లేదక్క, ఆవులకి మేపెత్తుకొని పోవాలా. ఇంచేపు కంటే ఆ నీళ్ళకి దగ్గర మాట్లాడుకొని ఉంటే ఇప్పుడు పోతా ఉండారు. ఇంకపోతే మా ఎత్తు తిడుతుందక్క. శనకాయలు తెచ్చిండావా? యాడ్ని ఇంకా తెస్తాక ఊరికి పోయింటివి కదా, ఆడిని ఇంకా తెచ్చిస్తావా? ఇది మా అమ్మింటికి పోయింది కదా తెచ్చి, వాళ్ళు ఇచ్చింది. 1 మూట ఇచ్చిండ్రి, దానికి వాన్ పడిండే నానిపోయింది, దానికి ఎండేస్తా ఉండాను. ఎట్లుంటేనో ఎండుంది అనేసి ఎండేస్తా ఉండాను. రా కుక్కరా 2 ఎత్తుకొని పోతు ఇంటికి. అయ్యో వద్దు అంటే ఇడిసిస్తావా నువ్వు? ఈ అక్క 2 అట్లా ఎత్తుకొని పోతాను. వద్దు అంటుందా చూడి, ఎవరైనా ఏమైనా ఇస్తే సార్ అట్లా ఎత్తుకొని పారుతూ ఉంటుంది. రాజాజీ కుక్కరా ఇస్తాను 2 అట్లా ఎత్తుకోమని తినుకోమని పోతు. ఈ అక్క చట్నీ నూర దానికి బాగుంటుంది. కాదు జాజీ, ఇంకా 2 కోడలు ఉండారు, వాళ్ళని ఎంత ఆట పంపించలేదేమో మీ అత్త.
అట్లెంత ఏం లేదక్కు, అట్లెంత ఏం లేదు. మా అక్క ఉంది కదా, అది బట్టలు ఉతున్నానే, దానికి నేనే మేపెత్తుకొని వస్తామని పోతా ఉంటుంది. అది ఇంకా చిన్నది ఉంది కదా, అది చేసేది అక్క పొనెంత ఏమీ చేసేలేదు. మేమే చేసుకునేలా మేమిద్దరును. మీ ఇద్దరును చూపించిండేది అట్లా. మీరిద్దరును పొచ్చేసుకుంటారా, దానికి దారా ఆమెకు కూకొని ఉంటుంది. చెప్పాలా మీరిద్దరును. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండారు, ఎందరూ బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి.